ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మాఘమాస బహుళపక్ష చవితి వచ్చేస్తోంది. రేపే గురువారం చవితి. ద్విజప్రియ సంకష్టహర చతుర్థి వైశిష్ట్యం ఏమిటి, ఎందుకోసం ఈ సంకష్టహర చతుర్థిని చేసుకోవాలి, చేసుకుంటే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. అంటే ఈ సంకష్టహర చతుర్థి గురించి మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ అది జనాలకి ఇష్టంగానే ఉంటుంది నిత్యనూతనం కదా. సో పైగా రెండోది ఏంటంటే, ఏ దేవుణ్ణైనా కొలవటం మానేస్తామేమో తప్ప వినాయకుడిని కొలవకుండా ఉండటం అనేది అరుదు. ఎందుకంటే ఏ పూజ అయినా కూడా ఆయనతోనే ప్రారంభమవుతుంది కాబట్టి మనకి వినాయకుడు మన మైండ్లోకి వెళ్ళినంత ఈజీగా మిగతా దేవుళ్ళు వెళ్ళచ్చు, వెళ్ళకపోవచ్చు, కానీ వినాయకుడు అయితే కంపల్సరీ. తర్వాత రెండోది వచ్చేప్పటికి సంకష్టహర చతుర్థి మరి సాక్షాత్తు శివుడే పార్వతికి ఉపదేశించిన వ్రతం. తర్వాత మరి ధర్మరాజు తర్వాత అహల్య తను మళ్ళీ పాప విమోచనం కోసం, అంటే శాప విమోచనం, రాముడు మళ్ళీ ఇది అవటం కోసం కూడా ముందు ఆ వ్రతం ఆచరించాకే యుగ యుగాల నుంచి వస్తున్నదా ఇది కదా. సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే చాలా మందికి అనుమానం ఏంటి అంటే కనుక, అంటే ఇప్పుడు మనం గణేష్ పురాణం తీసుకున్నాం అనుకోండి. ఆ గణేష్ పురాణంలో శివుడు వీళ్ళందరికంటే కూడా ముందు ఉత్పత్తి అయిన వాడు వినాయకుడు, ప్రణవస్వరూపుడిగా. ప్రణవనాదమే ఆయనకు రూపమే ప్రణవస్వరూపం. సో మొదట ఆయన ఉండటం అనేది. కానీ మనం మళ్ళీ శివపురాణం చదివినప్పుడు శివుడు అన్నట్టు అనిపించవచ్చు, విష్ణు పురాణం చదివినప్పుడు విష్ణు అనొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సిందంటే, ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ అనేది ఎందుకు ఉంటుంది అంటే కనుక, ఒక్కొక్క కల్పానికి ఒక్కొక్కళ్ళు హీరోలు అవుతారు. సో దానికి ఆ ప్రాతినిధ్యం అనేది, అంటే ఏదైతే ఒక కల్పం అనేది ఉంటుందో ఆ కల్పంలో మొట్టమొదట ఆవిర్భవించిన వాడు వినాయకుడు అవ్వచ్చు. సో శివుడు ఉత్పత్తి అయ్యే టైంలో శివుడే ఆ కల్పానికి ప్రధాన దేవత అవుతాడు. సో అందుకని కల్పాలు వేరు, ఆ కల్పానికి తగ్గట్టుగా మారుతాయి. ఇప్పుడు మనం ద్వాపర యుగం 28 కల్పాలని చెప్పుకుంటూ ఉంటాం. ఎంత ఉంటుంది సార్ కల్పానికి? ఒక అంటే వాళ్ళ విధి వేరు, మన దాని ప్రకారం అయితే వేల సంవత్సరాలు ఉంటుంది ఒక్కొక్క కల్పం. సో వాళ్ళ దేవమాన పద్ధతి వేరు కదా. వేరు కదా. పైగా రెండోది వచ్చేప్పటికి ఏంటంటే దాని యొక్క ప్రమాణం కూడా వేరు. ఇప్పుడు అంటే మనం ఒక రోజుకి 24 గంటలు అంటాం, కానీ దాని ప్రమాణం వాళ్ళ విధానంలో వేరు. తర్వాత అప్పుడు ఉండే వాళ్ళు వందల సంవత్సరాలు బతికిన వాళ్ళు. అవును సార్. సో మనకి పరిపూర్ణ ఆయుర్దాయం బతికితే 120 ఏళ్ళు. అది ఇప్పుడు కూడా అరుదు కదా. ఎక్కడో అక్కడక్కడ 103, 104 ఉన్న వార్తలు అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం. సో 120 అనేది పెద్దగా వినాం. సో అందుకని ఇక్కడ ఏంటంటే కనుక, ఈ ఏదైనా సరే సంకష్టహర చతుర్థి వ్రతం అనేది ఎప్పటికైనా ఏదైనప్పటికీ కూడా అది మన యొక్క ఏవైతే జీవితంలో వచ్చే ఒడిదుడుకులన్నింటినీ ఎదుర్కొనడానికి, తర్వాత ఆడవాళ్ళు ముఖ్యంగా సుమంగళత్వానికి, తర్వాత మరి సంతానం పుట్టిన వాళ్ళు మంచిగా పెరగడానికి, అంటే సత్సంతానం అంటాం. అలాంటి కోసం ఖచ్చితంగా ఇది చేయాలి. బోలని మంది చేసిన దాఖలాలు కనపడతాయి ఈ గణేష్ పురాణం గనక మనం చదివితే గనక. ఎంత త్వరితగతిన స్వామి అనుగ్రహం ఉంటుంది సార్ సంకష్టహర చతుర్థి చేస్తే? అంటే మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్తున్నాం, మనకి ఏంటంటే సులభంగా కలియుగంలో ప్రసన్నం అవటం అనేది వినాయకుడు, చండి, తర్వాత వెంకటేశ్వర స్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి. సో అందుకని వీళ్ళు ముగ్గురు ప్రత్యక్షమైనంత తొందరగా మిగతా వాళ్ళు అనుగ్రహించకపోవచ్చు. సో అందుకని సులభ ప్రసన్నుడిగానే వినాయకుడిని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మనకి సులభంగా ప్రసన్నం అవ్వాలి అంటే కనుక ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతిలో వెళ్ళినప్పుడు మనకి ఇంకా కొద్దిగా తొందరగా వాళ్ళు ప్రసన్నం అవ్వడానికి ఉంటుంది. గణేశుడికి ఏమిటి సార్ పద్ధతి? అంటే ఇక్కడ గణేశుడికి ఎప్పుడు కూడా ఆయన గుంజీళ్ళు తీయటం అనేది ఆయనకి ఎక్కువ ఇష్టం, ప్రీతి. ఎందుకంటే ఒకానొక సందర్భంలో విష్ణు తప్పు చేసినప్పుడు ఈయన శిక్ష వేస్తాడు. సో అందుకని అప్పుడు ఆ రకంగా అది చలామణిలోకి రావటం అనేది జరిగింది. అలాగే మూలాధారానికి కూడా గణపతే అధిదేవత అని చెప్తుంటారు. అది ఇప్పుడు మొత్తం అసలు మన సృష్టికే ఆయన ఖచ్చితంగా. చక్రాల్లో కూడా ప్రప్రథమంగా మూలాధారం చక్రానికి ఆయన అధిపతి అవుతాడు. గుంజీళ్ళు తీస్తే అది యాక్టివేట్ అవుతుంది అంటారు, నిజమేనా? అంతేగా. సో శరీరం అంతా కూడా మనకి మొత్తం యాక్టివేట్ అవటం అనేది ఉంటుంది. అందుకే ఆయన్ని గుంజీల ప్రియుడిగా కూడా అలా, అంటే మనకి హిందూ మతంలోకి వచ్చేప్పటికి ఏంటంటే డైరెక్ట్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. దాని యొక్క సూక్ష్మత అనేది మనం అన్వేషిస్తేనే అర్థం అవటం అనేది ఉంటుంది. పైన చూస్తే గుంజీలు ఎందుకు తీయాలి ఇలా అనేది ఉంటుంది. సో ఆ రకంగా కూడా మనకి అనుగ్రహించడం అనేది ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని చోట్ల చెవిటి గణపతి అని ఉంటుంది.
ఉమ్. ఆ విగ్రహం పైన మనం కొడితే ఉమ్. ఆ శబ్దానికి ఆయన వింటాడని అప్పుడు మనం కోరిక చెప్పుకోవాలి. ఉమ్. సో ఇలా చెవిటి గణపతి ఆలయాలు కూడా ఉమ్. ఉన్నాయి. ఉంటాయి. ఉమ్. సో ఓకే. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుంది. సో వెంకటేశ్వర స్వామికి సులభంగా ప్రసన్నం అవ్వాలంటే తులసి మాల వేయటం. తులసి మాల. సో దుర్గాదేవికి సులభంగా ప్రసన్నం అవ్వాలంటే కనుక పులుపు పదార్థాలు నివేదన చేయటం. సో అందుకని మనం వెళ్ళే పద్ధతి అనేది ఒక్కొక్క దేవుడు సులభంగా ఎప్పుడు ప్రసన్నం అవుతాడంటే వాళ్ళకి ఇష్టమైనవి ఖచ్చితంగా. కదా. నాకేమో అసలు నలుపు చూస్తేనే చిరాకు అనుకోండి, మీరు నల్ల బట్టలు వేసుకొస్తే ఇరిటేటింగ్ ఇరిటేటింగ్గా ఉంటుంది. సో అలాగే ఏ దేవుడికి ఏది ప్రియమో తెలిస్తే మన పూజ అన్నది ఇంకొంచెం ఈజీ అవుతుంది. రైట్ సార్. రేపటి రోజున మరి ఏం చేయమంటారు సార్? సో ఇక్కడ మనం ఏంటంటే ఎలాగో సంకష్ట చతుర్థికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అంటే ఒక్కొక్క చతుర్థికి ఒక్కొక్క రకమైన రెమెడీ అనుకోండి, అవును సార్. లేదా ఒక విశిష్టత అనుకోండి. అంటే ఇవాళ చాలా మందికి ఈ యొక్క శాతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసిన గణపతి అనేది చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఆ పెట్టుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా పూజ చేస్తే అది ఇంకా ఎక్కువ యాక్టివేట్ అవుతుంది అంటే శక్తితో. అది ఈరోజు మనం ఈ చతుర్దశిని అదే మనం చవితి ఉమ్. చవితిని పురస్కరించుకుని మనం ఉమ్. చెప్పుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. తప్పకుండా సార్. ఎందుకంటే ఇక్కడ ఒకటి గుర్తించాలి, నిజంగా చెప్పాలంటే గనక ఏదైతే తెల్ల జీల్లేడు వేరు అనేది ఉంటుందో అది ఒరిజినల్గా వేరుతోనే ఫామ్ అవుతుంది. ఉమ్. కానీ ఇవాళ వచ్చిన విధానంలో ఏంటంటే చాలా మంది ఆ చెట్టు కాండం ఉంటుంది కదా, దాంతో చేసేస్తున్నారా? దాంతో వినాయకుడిలో చెక్కేస్తున్నారు. కానీ దాని వేళ్ళే ఇంచుమించుగా అలా గణపతిలాగా రూపుదిద్దుకుంటాయి ఉంటాయి. గణపతిలా. కానీ అది ఓవర్ పీరియడ్ అంటే 12 years అయితేనే కానీ రూపుదిద్దుకోవని అంటున్నారు, నిజమేనా? అంతేగా అంత తొందరగా అవ్వదు. ఒక బాగా అది బలం పుంజుకున్నాకే అలాంటి వేళ్ళు రావటం అనేది ఉంటుంది. ఓకే. కానీ అది మొండి జాతి. దానికి ఏం అవ్వదు. జిల్లేడు అనేది చాలా మొండిది. ఉమ్. మనం ఒక చిన్న కొమ్మ పెట్టినా కూడా అది వచ్చేసి బాగా పెరిగిపోతుంది. సో పైగా తెల్ల జిల్లేడు పూలతో శివుణ్ణి కానీ ఇటు వినాయకుడిని కానీ ఆరాధిస్తే చాలా తొందరగా ప్రసన్నం అవటం అనేది కూడా ఉంటుంది. రైట్ సార్. కాకపోతే పాత రోజుల్లో వాళ్ళు ఏంటంటే ఈ జిల్లేడు చెట్టు ఇంట్లో పెంచుకోవడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. పాలు డేంజర్. పాలు అంటే పాల మొక్కలు ఏవి కూడా మన ఇళ్లలో ఉండవు. పెంచుకోవటం అనేది ఉండదు. కానీ కొద్దిగా ఇంటికి అవతలగా ఎక్కడైనా సరే మనం వేస్తే ఆ వాడకట్ట వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. అవును సార్. సో అలాంటివి మనం చెయ్యొచ్చు ఎవరైనా ఓపిక ఉన్న వాళ్ళు. అయితే ఇవాళ నేను చెప్పేది ఏంటంటే ఏదైతే ఈ శాతార్క గణపతి ఉందో సరే మనకి ఈవెన్ ఆ యొక్క పుణ్యక్షేత్రాల దగ్గరైనా కూడా అలాంటి వేళ్లతో ఫామ్ అయినవి అది దొరకటం అనేది. సో ఆ కాండం నుంచి చెక్కినవే ఎక్కువ దొరుకుతుంది. సరే Okay. ఏవో ఒకటి మన ఇంట్లో ఆడితే ఆ చెట్టుతో తయారు చేసినవి అయితే ఉంటాయి కాబట్టి అవి ఎవరికైతే ఇళ్లలో ఉండి కూడా అంటే మేము ఎప్పుడో కొన్నాము అయినా దానివల్ల మాకేం పెద్దగా ఉపయోగపడినట్టుగా ఏమి అనపడలేదు. అంటే ఇక్కడ పెద్దానికి కూడా మనం ఏదైనా సరే ఈ తాంత్రిక వస్తువుల గురించి చెప్తున్నప్పుడు కూడా మనం అదే చెప్తున్నాం. యాక్టివ్గా రెడీమేడ్గా తెచ్చేసి పెట్టుకోకండి, నిష్ప్రయోజనం. దానికి ఏదో ఒక తాంత్రిక పరిహారం అనేది చేసినప్పుడు మాత్రమే అది మనకి తొందరగా ఉపయోగపడటం అనేది ఉంటుంది. రైట్ సార్. సో అలాగే మీకు ఈ పండగ సందర్భం రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఈరోజు కొనుక్కోవాలంటే కొత్తగా కొనుక్కున్నా సరే, లేదు ఉన్నదాన్ని మనం ఏం చెయ్యాలి అనేదైనా సరే, ఒకవేళ రేపు కుదరలేదు వినాయకుడిని పూజించడానికి మనకి మంగళవారం కానీ బుధవారం కానీ శ్రేష్టం. తర్వాత అశ్విని మఖ మూలా నక్షత్రాలు వచ్చినప్పుడు, తర్వాత అస్తతిథి వచ్చినప్పుడు మనకి శ్రేష్టం. ఇందులో ఏదైనా సరే అస్త వచ్చిన రోజు కానీ లేదా అశ్విని మఖ మూల ఉన్న నక్షత్రాల రోజు కానీ ఇందాక చెప్పుకున్నట్టు మంగళ బుధవారాలు కానీ ఇలా ఒకవేళ రేపు మనం ఏదైనా చేయకపోయినా ఎల్లుంటుంది హస్త శుక్రవారం. సో ఆ రోజైనా చేసుకోవచ్చు. సో ఆ రకంగా వీళ్ళు చేసుకున్నా కూడా సరిపోతుంది. ఏం చేయాలి అంటే కనుక ఇక్కడ చాలా చిన్న మంత్రం ఉంటుంది శాతార్క గణపతికి. ఓం గూం గూమ్ గాకుడంతలో గూ గు ఉకారం. ఒక దీర్ఘం ఉంది. ఉమ్. గూం ఉమ్. గం గణపతియే నమ. ఓం గూం గం గణపతియే నమ. ఓం గూం గం గణపతయే నమః. అది ప్రతిరోజు కూడా 21 సార్లు ఆయన దగ్గర అంటే ఏదైతే మనం శాతార్క గణపతి పెట్టుకున్నామో అది 21 సార్లు రోజుకి చొప్పున 40 రోజులు చదివి కొద్దిగా నీళ్లు చిలకరించడం లేదా గరికుంటే గరిక వేయటం చేస్తే అది అది శక్తి పుంజుకుంటుంది. అంతకంటే ఏం చేయగల. మరి లేదండి శ్వేతార్కం అని అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇక్కడ మనకి శాతార్క గణపతి ఉన్న వాళ్ళ కోసం ఈ రోజు రెమెడీ అనేది చెప్తున్నాం.
సో ఈ మంత్రం జపించడం వల్ల ఏంటంటే అది శక్తివంతమై మనకి కావాల్సిన ప్రయోజనాలు ఇవ్వటం అనేది ఉంటుంది. మామూలు అలా వేరే కాదు మనం లోహంతో. ఏదైనా పూజ ఉమ్. చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏదైనప్పటికీ కూడా ఓం గం గణపతియే అనేది మంత్రం అనేది ఉంటుంది. కానీ అది చేసుకోవటం వల్ల అంటే మనం ఏమిటంటే 2 కలిసి రావటం కోసం ఉమ్, చెప్తున్నాం. ఉమ్. లేదు ఈ రోజు ఏదైనా సరే గణపతిది ఏదైనా సరే మనం మంత్రం చదువుకోవాలనుకుంటే ఆ రకంగా చదవటం అనేది ఉండ్రాళ్ళు నివేదన చేయటం అనేది చేస్తే సరిపోతుంది. ఓకే, అంటే నేను నా ఉద్దేశం వెండి విగ్రహం ఉందండి మా దగ్గర, లేకపోతే పటమే ఉందండి, ఆయన్ని చూస్తూ కూడా ఓం గూం గం గణపతే నమః అంటే ఇక్కడ అనుకోవచ్చా? ఓం గూం గం గణపతి నమః అనేది కేవలం శాతార్క గణపతి మంత్రం మా అది. శ్వేతార్కానికి మాత్రమే అది. సో అందుకని అది శక్తి నిజానికి శాతార్క గణపతి స్తోత్రం కూడా ఉంటుంది. ఓకే. అది ఇంచుమించు 12, 13 సెంటెన్స్ ఉంటుంది. అసలు శ్వేతార్క గణపతి ఉంటే ఏంటి సార్ లాభం అంటే ఇంట్లో? తెల్ల జిల్లేడు అనేది ఆయనకి ఇష్టమైన సంపదలో ఉమ్, ఒకటి. అంటే ఉమ్, వస్తువుల్లో. ఉమ్. సో అందుకని ఏదైనప్పటికీ కూడా అలాంటి శాతార్క గణపతి మనం ఉంటే ఇంట్లో పెట్టుకోవటం వల్ల జీవితంలో ఉండే అబ్స్టకిల్స్ అన్ని కూడా దూరం అయిపోతాయి. కష్టాలన్నీ దూరం అవుతాయి. ఒడిదుడుకులు, తర్వాత ప్రతిబంధకాలు ఉమ్. ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలుగుతాయి. ఓకే. సో ఖచ్చితంగా లక్ష్మీ గణపతి స్వరూపం శాత. అబ్బా. సో అందుకని ఖచ్చితంగా ఆర్థికంగా కూడా బలోపేతం అవడానికి ఉంటుంది. ఆ. సో అందుకని శాతార్క గణపతిని పూజించడం. కానీ ఇక్కడ ఏంటంటే కనీసం జిల్లేడు కొమ్మతో చేసిందైనా కొంతవరకు పర్వాలేదు. ఏ బెరడుతో పడితే ఆ బెరడుతో చేయకుండా ఉంటే అదొక్కటే మనం కొద్దిగా మనం చెప్పలేం దేంతో తయారు చేశారు అనేది. గణపతి అనుగ్రహం కోసం ఏదైనా మంచి స్విచ్ వర్డ్ కూడా చెప్పండి సార్. గణపతి మంత్రం కోసం కనుక ఏదైనా సరే చివరడు అంటే కనుక ఖచ్చితంగా అమేజింగ్ సన్ పవర్ నౌ. అమేజింగ్ సన్ పవర్ నౌ. సారీ, అమేజింగ్ సన్ పవర్. సన్ పవర్ నౌ. రైట్. అమేజింగ్ సన్ పవర్ నౌ. రైట్. ఓకే. సో అప్పుడు ఎలాంటి శక్తి అయినా ఇప్పుడు మనం శక్తి కోసమే దాన్ని యాక్టివేట్ కోసం చెప్తున్నాం కాబట్టి Right. సో ఆ రకంగా చెప్పడం అనేది జరిగింది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఖచ్చితంగా ఆ గణపతి అనుగ్రహంతో మీరు అన్నట్టుగా అబ్స్టకల్స్ నుంచి బయటపడాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే.